నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వరికపూడిసెల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్. పల్నాడు వాసులకు కృష్ణా జలాలు అందిస్తామని వెల్లడి. తూర్పు పశ్చిమలో వై ఏపీ నీడ్స్ జగన్ క్యాంపెయిన్ కార్యక్రమాలు. సీఎం జగన్ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పాలన చేస్తున్నారన్న ప్రజాప్రతినిధులు. నియోజకవర్గాల వారీగా టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశాలు. గెలుపు ధ్యేయంగా కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చిన నేతలు. న్యూ పాలసీ పేరుతో వైసీపీ ల్యాండ్ స్కాండల్స్ చేస్తోంది. జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపణ. ₹340 కోట్ల పల్నాడులో వరికపూడిసెల ఎత్తిపోతల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా గత పాలకులు ప్రాజెక్టును ప్రారంభించాలని చూశారని, ఇప్పుడు తమ ప్రభుత్వం అన్ని పర్మిషన్లతో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభిస్తోందని సీఎం తెలిపారు. కృష్ణానది పక్కనే ఉన్న నీళ్లు అందని పరిస్థితి పల్నాడులో నెలకొందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో 340 కోట్లతో వరికిపుడిసెల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. మాచర్లలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్తో పాటు మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని, ఆదిమూలపు సురేష్, నాగేశ్వరరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టును దశలవారీగా వినుకొండ, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలకు తీసుకువెళ్లనున్నట్లు సీఎం వివరించారు. గత పాలకులు అందర్నీ మోసం చేస్తూ అడుగులు వేశారని విమర్శించారు. ఎలాంటి అనుమతులు ఈ ప్రాజెక్టుకు తీసుకోకుండా కొబ్బరికాయలు కొట్టారన్న సీఎం, తాము మాత్రం అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క మంచి పనైనా చంద్రబాబు చేశారా అని ప్రశ్నించారు. తాను పొత్తులను నమ్ముకోలేదన్న సీఎం జగన్, ప్రజలే నా ధైర్యమని చెప్పారు. మంచి చేశాం కాబట్టే ప్రజల ముందు నిలబడగలుగుతున్నట్లు తెలిపారు. ఎన్ని టాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఇస్తే చంద్రబాబులో మానవత్వం వస్తుందని వ్యాఖ్యానించారు. ఈరోజు జరుగుతా ఉన్న ఈ కార్యక్రమమే కాకుండా, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే కాకుండా, ఇది ఈ ప్రాంతపు రూపురేఖలన్నీ కూడా మార్చబోయే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టే కాకుండా ఇంకా చిన్న చిన్నవన్నీ కూడా కొన్ని అడిగాడు. ఇందులో ఈ చిన్న చిన్నవన్నీ కూడా ఎలాగూ చేస్తాం. ఇందులో ఒకటి మాత్రం ఖచ్చితంగా మైకులో మరొకసారి కూడా చెప్పాలి. 100 పడకల సిహెచ్సి కింద మార్చే కార్యక్రమం చేయమని అడిగాడు. ఇది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ పెద్ద మనుషులందరూ కూడా ఒకడే చెప్తే నమ్మడు అని చెప్పి ఈ పెద్ద మనిషికి తోడు ఇంకొక 4 కలుపుకుంటా ఉన్నాడు. ఇంతటి దారుణంగా ప్రజలను మోసం చేస్తా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నా కూడా ఇటువంటి వారిని సమర్థించేందుకు, ఇటువంటి వ్యక్తులను సమర్థించేందుకు చంద్రబాబు నాయుడు గారికి ఒక వర్గం ఉంది, ఒక ఎల్లో మీడియా ఉంది, ఒక దొంగల ముఠా తోడుంది. వీళ్ళు రాజకీయాలు చేస్తా ఉన్నది ఎందుకోసము అంటే కేవలం ప్రజలను దోచుకునింది పంచుకోవడం కోసం వీళ్ళందరూ కలిసి దొంగల ముఠాగా ఏర్పడి రాజకీయాలు చేస్తా ఉన్న పరిస్థితులు చూసినప్పుడు నిజంగా రాజకీయ వ్యవస్థ మీదనే నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల ఇంటికే సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. నగరంలోని ఎన్ఎస్పీ కెనాల్స్ క్వార్టర్స్ లో జరిగిన ఏపీకి జగనే ఎందుకు కావాలి కార్యక్రమంలో ఎమ్మెల్యే, మేయర్ పాల్గొన్నారు. కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మేయర్ కావటి మనోహర్ నాయుడు పాల్గొని వార్డులో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన బోర్డును
ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ప్రజలకు ఏమైనా సర్టిఫికెట్ల అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాంటి పరిస్థితి లేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చినాటి నుండి రాష్ట్రంలో 90% వరకు పేదలు ఉన్నారని, రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఎలాంటి భేదం లేకుండా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిని చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు గేదెల రమేష్ తదితరులు పాల్గొన్నారు. కేవలం ఈ 59వ సచివాలయం అంటే రమణ గారు పోటీ చేసి గెలిచిన 18వ డివిజన్కి సంబంధించి 4 సచివాలయాలు ఉన్నాయి. ఈ 4 సచివాలయాల్లో ఒక్క సచివాలయంలోనే 3,63,00,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఈ సచివాలయ పరిధిలో మాత్రమే చేశామని చెప్పేసి కూడా మేము చెబుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల ద్వారా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఈ బోర్డు ఒకసారి పరిశీలిస్తూ వెళ్ళండి. రేషన్ కార్డు ఉందంటే వాళ్ళకి ఏదో పడుతుంది, అదేదో పొలము లేకపోతే మతము చూసి ఇట్లా పేదరికంలోనే ప్రారంభంగానే చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఈరోజు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. ఈ రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి. 1,60,00,000 కుటుంబాలు కాదు, 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే ఇంకా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద? 1,60,00,000 1,45,00,000 ఇస్తే ఇంకా ఎంతమందిమా? అంటే ఇంకా 90% మంది రేషన్ కార్డు కలుగుతున్నారు. రేషన్ కార్డు కనుక్కున్నారంటే అర్థమైంది ఎందుకంటే అంటే అర్థమైంది వాళ్ళు పేదరికంగా ఉన్నారని లెక్క. అంటే 70 సంవత్సరాలైనా ఇక్కడ 90% మంది పేదరికంలో మొగ్గుతూ ఉన్నారు. దాంట్లో ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, అన్ని రకాల వర్గాలు ఉన్నారు దాంట్లో. మరి అది గుర్తించే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కులాలు తీసే, మతాలు తీసే, పార్టీలు తీసే ఎవరైనా సరే పేదరికంలో ఉంటే పథకం రావాలంతే. తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం ఈరోజు జరిగింది. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు జరిగిన సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలముడి నాని, జనసేన పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. భవిష్యత్తులో టీడీపీ, జనసేన సమన్వయంతో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిపై స్థానిక నాయకులు ఛార్జిషీట్ తయారు చేయాలని కోరారు. సంక్షేమ పథకాలను తొలగించిన పేదలకు టీడీపీ, జనసేన అండగా నిలుస్తుందని చెప్పారు. నిరుద్యోగం తదితర సమస్యలపై నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సమస్యలపై చేసే పోరాటాలకు తమ సహకారం అందిస్తామని తెలిపారు. టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ కూడా ఒకటి నియోజకవర్గంగా జనసేన కొన్ని పేర్లు ఇస్తే మేము మా నియోజకవర్గానికి కొన్ని పేర్లు ఇస్తాం. ఈ సమన్వయ కమిటీ ఉంటే కింద స్థాయిలో ఏ విధంగా జరుగుతుంది, అది జరిగే విధి విధానాలు కూడా మీరు తెలియజేస్తే బాగుంటుందని. అట్లాగే ఈ ప్రోగ్రామ్స్ కమిటీ కూడా ఒకటి ఉంటే రెండు పక్కల నుంచి క్లాష్ లేకుండా ప్రోగ్రామ్స్ డేట్లు అడ్జస్ట్ చేసుకుంటూ తప్పకుండా ఉమ్మడి ప్రణాళికలతో ముందుకెళ్ళాలని చెప్పి మనం అందరం కలిసి సంకల్పంతో ఉన్నాం. కాబట్టి ప్రోగ్రామ్ కమిటీ అట్లాగే నియోజకవర్గ కమిటీ కూడా జాయింట్ కమిటీ చేసుకోవాలని చెప్పి జనసేన సోదరులను ఆహ్వానిస్తున్నాం. దాని ప్రకారం వాళ్ళు కనుక పేర్లు ఇస్తే అట్లా మనం కూడా పేర్లు ఇచ్చి కలిసి పనిచేస్తే బాగుంటుంది. మనం అందరం చేస్తాం. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు దీనికి గెస్ట్గా అధ్యక్షులుగా నియమించిన ఈ ప్రభుత్వం నాయకులు కానీ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులతో సహా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మనం ఇక నుంచి అధికారులపై ఒత్తిడి లేకపోతే ఇటువంటి ప్రలోభాలకు లొంగి వాళ్ళు కనుక మన ఓట్లు తీసేస్తే తప్పనిసరిగా కూడా వాళ్ళందరూ కూడా గొడవ చేస్తాం. మున్సిపల్ ఆఫీస్ ముట్టడించే కార్యక్రమాన్ని కూడా మనందరూ చేపడతాం. ఎందుకంటే ముఖ్యంగా గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు కానివ్వండి, ఎక్కడా కూడా టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు గెలవరనే అంశం ఎక్కడా లేదు. అప్పటికే భయపడతా ఉన్నారు. ఈ అభ్యర్థుల వల్ల వైసీపీకి ఎంత నష్టం కలుగుతుందో, దీని ద్వారా జిల్లా వ్యాప్తంగా ఎంత నష్టం కలుగుతుందో అని అంచనా వేసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బూత్ వైజ్గా మన ఓట్లు ఎక్కడ తొలగించబోతున్నారు, దాని ఒక కార్యక్రమం తీసుకుందాం. అంటే
ఇప్పుడే అంటూ ఉన్నారు మున్సిపల్ ఆఫీస్కి ఒక శనివారం పూట వెళ్తే బాగుంటుందని చెప్పి సోదరులు చెప్తా ఉన్నారు. అందరం కలిసి వెళ్దాం. డివిజన్ పార్టీ ప్రెసిడెంట్లు అందరూ, నగర కమిటీ గారు, జిల్లా కమిటీ అందరూ సుమారుగా 400 మంది అడుగుతున్నాం. న్యూ ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ పేరుతో వైసీపీ ల్యాండ్ స్కాండల్స్ చేస్తోందని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులైన 2-3 కంపెనీల కోసమే ఈ పాలసీని తీసుకొచ్చారని విమర్శించారు. రామాయపట్నం దగ్గర ఎండోసోల్ కంపెనీకి 5,148 ఎకరాల లీజు అని చెప్పి కొత్త పాలసీ పేరుతో ఆ భూమికి యజమానిని చేసిందన్నారు. డమ్మీ కంపెనీల పేరుతో భూ దోపిడీకి వైసీపీ నేతలు సిద్దమయ్యారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం చేసినన్ని తప్పులు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. ఇండోసోల్ అనే కంపెనీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం 5,148 ఎకరాలు భూమి కేటాయించారు. ఇది ఎక్కడంటే రామాయంపట్నం పోర్టు దగ్గర శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వీళ్ళకి 10 సంవత్సరాల కోసం లీజ్ అగ్రిమెంట్ చేశారు. 5,148 ఎకరాలు. అయితే ఈ కొత్త విధానం వలన, ఈ న్యూ ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ వలన సడన్గా ఈ ఇండోసోల్ కంపెనీ లెస్సీ కాదు, ఓనర్ అయిపోయింది. ఒకే రోజులో మార్చేశారు వాళ్ళు. ఫెసిలిటేటర్ అంటే ఇంకొక 3,200 ఎకరాలు భూసేకరణ కోసం మేము మీకు సహాయం అందించి, మీతో పాటు మేము ప్రతి రైతు దగ్గరకు వచ్చి మా ప్రభుత్వ అధికారులు మీకు ఇంకొక 3,200 ఎకరాలు వచ్చేటట్టు మేము మీతో పాటు ఈ కంపెనీ స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఫెసిలిటేటర్గా మారిపోయింది. అంటే టోటల్ ఎంత అండి? 8,348 ఎకరాలు ఒక్క కంపెనీకి. తూర్పు నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీల సమన్వయ సమావేశం రేపు ఏర్పాటు చేస్తున్నామని నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ తెలియజేశారు. ఈ సందర్భంగా సమావేశ వేదికను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి రాజా మాస్టర్తో కలిసి నసీర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న రాష్ట్ర పాలనను అంతమొందించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఒక్కటిగా కలిసి పనిచేయబోతున్నారని, దీనికి సంబంధించి నియోజకవర్గాల్లో కూడా కార్యాచరణ మొదలుపెట్టారని అన్నారు. గురువారం జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, రానున్న 2-3 నెలల్లో ఇరు పార్టీలు కలిసి ప్రజల్లో ఉండే విధంగా కార్యాచరణను రూపొందించుకుంటామని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, సీఎంను గద్దె దించడం కోసమే ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎర్రగొప్పు నాగేశ్వరరావు, బత్తిన శంకర్, వేములకొండ శ్రీనివాసరావు, గుడిపల్లి నవీన్, అరవపల్లి శ్రీను, సముద్రాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. నజీర్ అహ్మద్ గారు, జనసేన పార్టీ తరఫున సురేష్ గారు, వీరిద్దరి నాయకత్వంలో ప్రజల సంక్షేమం కోసం ఎటువంటి కార్యక్రమాలని తీసుకుంటే బాగుంటుంది, అలాగే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ప్రజలను రక్షించడం కోసం ఏ విధంగా పోరాడాలనే అంశంపైన 16వ తేదీ ఉదయం 10 గంటలకు నెహ్రూ నగర్ శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ జనసేనల సమైక్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు నగర తూర్పు నియోజకవర్గంలోని నెహ్రూ నగర్లో ఉన్నటువంటి 4వ లైన్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కార్యాచరణ కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. కావున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే జనసేన పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు యావత్తు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై రాబోయేటువంటి 2-3 నెలల్లో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లోకి ఉండేటువంటి విధంగా ప్రజాక్షేత్రంలో నిత్యం కూడా ఇరు పార్టీలు క్రియాశీలకంగా పనిచేసేటువంటి క్రమంలో ఒక అడుగు ముందుకేయడానికి మీరందరూ కూడా తప్పనిసరిగా రేపు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పావులూరి శివరామకృష్ణయ్య శత జయంతి వేడుకలు గుంటూరులో జరిగాయి. వివిధ రంగాల్లో స్థిరపడిన ప్రముఖులు, నగర వాసులు శివరామకృష్ణయ్య సేవలను గుర్తు చేసుకున్నారు. మహాత్మాగాంధీకి అనుచరుడిగా, గాంధేయవాదిగా పావులూరి శివరామకృష్ణయ్య పేరు గడించారని విజిలెన్స్ మాజీ కమిషనర్ కెవి చౌదరి
టీడీ జనార్దన్ తెలిపారు. ఏపీ కాటన్ అసోసియేషన్ హాల్లో జరిగిన శివరామకృష్ణయ్య శత జయంతి వేడుకల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతూ అందరికీ ఎంతో ఆదర్శంగా జీవించారని అన్నారు. అదేవిధంగా చుక్కపల్లి రమేష్, సామినేని కోటేశ్వరరావు, కోవెలమూడి నాని, డిఎస్ఆర్ ఇతర ప్రముఖులు శివరామకృష్ణయ్య సేవలను గుర్తు చేశారు. అనంతరం శివరామకృష్ణయ్య కుటుంబ సభ్యులు కృష్ణకుమార్, కృష్ణప్రసాద్, కెవి చౌదరి దంపతులను సత్కరించారు. మచిలీపట్నం నుంచి ఒక పూర్వాశ్రమంలో మచిలీపట్నంలో ఉన్న మరి వారు నాయకులు లేకపోతే అంత తెలియదు. వారు మంచి భగవద్గీతలో అధ్యయనం చేసి చాలా విశ్లేషణ చెప్పగలిగిన ఆయన తప్పకుండా ఒకసారి రావాలని నేను తీసుకెళ్తాను. అదే చెప్పాను కానీ నేను మాతో పాటు వెళ్ళే ఇది అవకాశం కలగలేదు. అమ్మగారు వాళ్ళ ఇంట్లో పారాయణ చేస్తూ ఉండేవాడు. నాకు బాగా గుర్తు. నాకు కూడా కొద్దిగా అంత ఎక్కువగా చదువుకోలేదు కానీ నేను భగవద్గీత సెలెక్టెడ్ ప్యాసేజెస్ కొంచెం నేను అధ్యయనం చేశాను. అందుకని వారు ఆ భగవద్గీత గురించి చెప్పినప్పుడల్లా నేను దాని గురించి కూడా కొంచెం. పావులూరి శివరామకృష్ణయ్య గారితో నాకు పరిచయం శంకర సత్యనారాయణ గారి దగ్గర జరిగింది. నేను డిసిసిబి చైర్మన్, కృష్ణా జిల్లా బ్యాంక్ చైర్మన్, ఆప్కాప్ చైర్మన్ ఉన్నప్పుడు శంకర్ గారు నాకు డైరెక్టర్గా ఉండేవారు. వారు నేను ప్రతినిత్యం అనుబంధం. ఆయన దగ్గరికి వచ్చేవాడు. వచ్చినప్పుడు నాకు పరిచయం చేశారు. ఆయన దగ్గర ఉన్న గొప్ప లక్షణం పరిచయం అయింది నగాయత్. నేను ఎవరిని ఆయన వయసులో కానీ ఆయన కానీ నేను 40 సంవత్సరాలు ఏదో చేరను. ఆప్యాయంగా పిలిచి పలకరించేవాడు, మళ్ళా అప్పుడప్పుడు మాట్లాడేవాడు. ఆ గుణం నిజంగా చాలా గొప్పగా అనిపించింది. నేను తొలి పరిచయమైన మనిషిని మళ్ళా పెట్టుకోవాలి తరచు అట్లా, అంతేకాదు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్కు ఎందుకు జగన్ కావాలంటే కార్యక్రమం జరిగింది. గుంటూరు వారి తోటలో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ నేత నూరి ఫాతిమాతో పాటు పలువురు కార్పొరేటర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పాలన కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని నూరి ఫాతిమా అన్నారు. గత ప్రభుత్వంలాగా పథకాల పేరుతో మోసం చేయటం లేదని, డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్న ఘనత జగన్దని చెప్పారు. మరి ఎన్నడూ ఏ ప్రభుత్వమైనా కూడా మీరు చూసుకుంటే గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది వ్యత్యాస నాయకులు కాదు, కార్యకర్తలు కాదు చెప్పేది, ప్రజలే చెప్తున్నారు. ప్రజలందరికీ ఒక ముందు దృష్టి ఉంది. ఎందుకనంటే మీరు చూసుకుంటే ఎక్కడైనా కూడా ఎన్ని ఇబ్బందులు పడినా కూడా, ఎన్ని ఇచ్చేసినా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం వేరే రాష్ట్రాలందరికీ ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు. మనమందరం జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉందాం, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుందాం. ప్రతి ఒక్కటి కూడా కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది అని అంటే ప్రజల ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. తెలుగుదేశం పార్టీ భావజాలాన్ని గ్రామ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామాంజనేయులు అన్నారు. టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ రామాంజనేయులు మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లేందుకు కార్యాచరణ సిద్దం చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో వైసీపీని కూకటి వేళ్లతో సహా తొలగించేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తామన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని గెలిపించి రాష్ట్రంలో టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, జనసేన నాయకులు కోరపాటి నాగేశ్వరరావు, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. సో ఈ కార్యక్రమంలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, డివిజన్ స్థాయి నాయకులందరూ కూడా రెండు పార్టీల వైపు నుంచి పాల్గొన్నారు. సో ఇక్కడ పాల్గొన్నటువంటి అంశాల్లో పార్టీల యొక్క అభిప్రాయాల్ని, భావజాలాల్ని ప్రతి ఇంటికి చేరవేసేటటువంటి విషయంలో ప్రతి ఒక్కరు కూడా సమన్వయంగా పనిచేస్తామని, మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో త్రికరణ శుద్ధిగా కృషి చేస్తామని ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా
ప్రకటించి ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మరి వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళతో పెకిలించడం ఖాయం. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీని మట్టి కరిపిస్తుందనేసి ఈ రోజున మా సమన్వయ కమిటీలో తేలిపోయింది. అంతేకాకుండా ఈ రోజున పత్తిపాడు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా సరే అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారనేసి నేను తెలియజేస్తాను. వరల్డ్ ఆక్యుపంచర్ డే సందర్భంగా మచిలీపట్నం డిఎంఎస్ ఎస్వీఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నందు ఈరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక బాధ్యతగా వివిధ రంగాల్లో సేవలందించిన వారికి సేవారత్న, ఆరోగ్యరత్న, వైద్యరత్న అవార్డులను అందజేశారు. అందులో భాగంగా గుంటూరు నగరానికి చెందిన ఆకుపంచరిస్ట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్కు సేవారత్న అవార్డును అందజేశారు. సామాజిక బాధ్యతగా వివిధ రంగాల్లో సేవలందిస్తూ కోవిడ్ సమయంలో ఎంతో మందికి వైద్య సేవలందించి వారి ప్రాణాలను నిలబెట్టిన సామాజిక సేవాకర్త ముంజంపల్లి అని డాక్టర్ మాకాల సత్యనారాయణ కొనియాడారు. డాక్టర్ మాకాల మాట్లాడుతూ శివకుమార్ ఎన్నో మెడికల్ క్యాంపులు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఆక్యుపంచర్పై విస్తృత ప్రచారం చేస్తున్నారన్నారు. డీఎస్పీ శ్రీహరి మాట్లాడుతూ శివకుమార్ కాలేజీల్లో, ఆశ్రమాల్లో, హాస్పిటల్స్లో, వివిధ గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఎంతో మందికి ఆక్యుపంచర్ వైద్య విధానంలో విస్తృత వైద్య సేవలు అందిస్తున్నారని, దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్, సర్వైకల్ స్పాండిలైటిస్, మోకాళ్ల నొప్పులు, నడునొప్పులు, భుజం నొప్పులు, సైనసైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు తనదైన శైలిలో వైద్య సేవలు అందిస్తూ ప్రజల్లో ప్రత్యేక ముద్ర పొందారని అన్నారు. వారు చేస్తున్న సేవలు గుర్తింపుగా 2023 సంవత్సరానికి ఆక్యూకి సేవారత్న అవార్డుకి ఎంపిక చేశామన్నారు. ముంజంపల్లి సేవారత్న అవార్డు పట్ల పలు రంగాల్లో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, వైద్యులు అభినందన తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ వార్డు గణేష్ నగర్లో ట్రాన్స్ఫార్మర్ సమస్యతో బాధపడుతున్నట్లు స్థానికులు వైసీపీ సమన్వయకర్త, జిల్లా ప్రధాన కార్యదర్శి నూరి ఫాతిమాకు విన్నవించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ వార్డు గణేష్ నగర్లో గత కొన్ని నెలలుగా ట్రాన్స్ఫార్మర్ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, జిల్లా ప్రధాన కార్యదర్శి నూరి ఫాతిమా నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆదేశాల మేరకు గణేష్ నగర్కి చేరుకొని దగ్గరుండి ట్రాన్స్ఫార్మర్ సమస్యను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యాట్ల రవి, వైసీపీ నాయకులు సతీష్, రామయ్య, ప్రసాద్ పలువురు పాల్గొన్నారు. బృందావన్ గార్డెన్స్లోని మహిళా బాలల గ్రంథాలయంలో నేడు డ్రాయింగ్ పోటీలు జరిగాయి. 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల భాగంగా జరిగిన పోటీలలో 100 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు 20వ తేదీన బహుమతులు పంపిణీ చేయనున్నట్లు గ్రంథాలయ కార్యదర్శి శకుంతల తెలిపారు. విద్యార్థుల్లో చదువుపై మక్కువ పెంచేందుకు ప్రతి ఆదివారం వీ లవ్ రీడింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతి వారం ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ చదువును అలవాటుగా చేసుకునేలా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు డ్రాయింగ్ పోటీలు పెట్టామండి. 4-5 స్కూల్ నుంచి వచ్చారు. మొత్తం 100 మంది స్టూడెంట్స్ వచ్చారండి. ప్రతిరోజు పిల్లలకు పోటీలు జరుగుతూ ఉంటాయి. 20వ తారీఖున ముగింపు కార్యక్రమంలో పిల్లలకు బహుమతులు అందజేస్తామండి. దీనివల్ల పిల్లలకి గ్రంథాలయానికి చదవటానికి అలవాటు పడతారని, ప్రతి ఒక్కరూ బుక్స్ రీడింగ్ కోసం సండే వీ లవ్ రీడింగ్ ప్రోగ్రామ్ జరుగుతుందండి పిల్లలకి. దానికి కూడా చాలామంది పిల్లలు 30-40 మంది పిల్లలు పాల్గొంటున్నారు. గ్రంథాలయం కూడా ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుందండి. కాంపిటీషన్ కోసం పిల్లలు చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ హాల్లో ఆయుర్వేద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిబిరంలో న్యాయవాదులకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన ఆయుర్వేద వైద్య శిబిరంలో డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు పలు రకాల నాడీ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో దీర్ఘకాలిక వ్యాధులను వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడమే కాకుండా ఉచిత మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు. కేరళ కొటెక్కల్ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో నడుపుతున్న
వెంకటేశ్వర ఆయుర్వేద వైద్యశాలలో అన్ని రకాల ఆయుర్వేద వైద్య చికిత్సలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. మద్యం అలవాటును మాన్పించేందుకు ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ ధనలక్ష్మి, డాక్టర్ కశ్యప్, హరికృష్ణ, శ్రావణ్, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ క్యాంపులో అన్ని రకాల దీర్ఘకాల వ్యాధులకు మంచి ఆయుర్వేద మందులు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొట్టగల ఆయుర్వేదశాల మందులు, అదేవిధంగా ఉచిత నాడీ పరీక్షలు ఇవన్నీ ఇక్కడ ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఉచితంగా నాడీని పరీక్షించి మందులు కూడా ఇక్కడ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇక మన శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద హాస్పిటల్ గురించి చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఆయుర్వేదిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇది కొట్టగల్ ఆయుర్వేదశాల కేరళ వారి అనుబంధ సంస్థ. అదేవిధంగా ఇక్కడ ప్రఖ్యాత చెందిన ఈ కొట్టగల్ ఆయుర్వేదశాల మందులతో పంచకర్మ విధానం మరియు క్వాలిఫైడ్ డాక్టర్స్ యొక్క ఆధ్వర్యంలో కేరళ పంచకర్మ థెరపిస్టులతో జరపడం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధులు, నడుము నొప్పి, మెడ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులు అనేవి మంచి సత్వర పరిష్కారం, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆయుర్వేదం ద్వారా మనం ఇక్కడ సూచించడం జరుగుతుంది. 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పెదకాకాని శాఖ గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెదకాకాని జడ్పీటీసీ సభ్యులు గోళ్ల జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు స్టోరీ టెల్లింగ్ పోటీలను, పద్యాల పోటీలను నిర్వహించారు. పుస్తక సమీక్ష మరియు డ్రగ్స్పై అవగాహన, చదవటం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు గ్రంథాలయంలో ఉన్న పుస్తక హుండీ గురించి విద్యార్థులకు వివరించారు. 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కందుల ఝాన్సీ లక్ష్మి గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రంథాలయ ప్రాముఖ్యతను మరియు విద్య ప్రతిరోజు గ్రంథాలయానికి వచ్చి పుస్తక పఠనం చేయాలని విద్యార్థులకు తెలిపారు. రికార్డులను పరిశీలించి వారోత్సవాలను ఘనంగా నిర్వహించడం గురించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, ఎస్ఎల్ఈ, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కొల్లిపర ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. మీకు తెలుసు కదా, ఈ గ్రంథాలయాలు ఇప్పుడు కంప్యూటరైజేషన్ అవుతుంది కదా. ఇప్పటి వరకు మీకు పుస్తక పఠనం అనేది లేదు. అంటే లేకపోవటం వల్ల ఏమవుతుంది, మీకు వెకాబులరీ రాదు. అంటే వెకాబులరీ అంటే పదజాలం, అంతే కదా, పదజాలం రాదు. రెండవది ఏంటి, మీరు మిస్టేక్స్గా అంటే రైటింగ్ రాసేటప్పుడు అన్ని తప్పులు రాస్తున్నారు. అంటే అలాంటి తప్పులు సరిదిద్దుకోగలుగుతారు చదవటం మూలంగా. కళ్ళను ఆ వాక్యాన్ని మహాభారతం అనేది ఉంది, భాటి ఒత్తి ఎక్కడ ఇవ్వాలి, తెలుగు ఇతరుల కంటే మీరు ఏ విధంగా మెరుగ్గా ఉన్నారు తెలుసుకోవాలి అంటే ఈ విధంగా మీరు గ్రంథాలయాలకు రావాలి, చదువుకోవాలి. వీలైనంత ఎక్కువగా స్టడీస్, మామూలుగా స్కూల్స్కి వెళ్ళి చదివే స్టడీస్ అవసరం. దానితో పాటు వ్యక్తిత్వ వికాసానికి, మానసిక ఉల్లాసానికి, డాన్సింగ్, రీడింగ్, ఇంకా ఇవన్నీ ఎందుకంటే వీటిని మామూలుగా డాన్స్ నేర్చుకుంటాం కదా, చిత్రలేఖనం నేర్చుకుంటాం, పెయింటింగ్ నేర్చుకుంటాం. ఇవన్నీ ఎందుకంటే బాలల దినోత్సవ కార్యక్రమాలను స్కోప్ ఫౌండేషన్ డాక్టర్ కొండలరావు ఆధ్వర్యంలో 2వ రోజు నంబూరు యానాది కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్సన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులు, మీరు కష్టపడి చదువుకోవాలి, అంతేకాకుండా మంచి ప్రవర్తన, తోటి వారి నుంచి మంచి పద్ధతులు నేర్చుకోవాలని తెలిపారు. దానితో పాటు బాలల పరిరక్షణ కాపాడటంలో అందరికీ బాధ్యత ఉందని తెలియపరిచారు. బాలల పండుగను 7 రోజుల పండుగగా స్కోప్ ఫౌండేషన్ జరపడం చాలా అభినందనీయమని స్కోప్ డైరెక్టర్ ను కొనియాడారు. గౌరవ అతిథి డాక్టర్ షమా సుల్తానా మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యమని, అందరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అంటూ స్కోప్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు మరవలేనివని డాక్టర్ కొండలరావుని అభినందించారు. అనంతరం విద్యార్థులకు సుమారు 100 మందికి దాత అయిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మినీ క్యాంటీన్ బి కిరణ్ కుమార్ బిర్యానీ భోజనం మరియు పుస్తకాలు, నోట్బుక్స్ అతిథులు చేతుల మీదుగా ఇచ్చారు. ఈ సందర్భంగా స్కోప్ డైరెక్టర్ దాత అయిన కిరణ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో షేక్ సల్మా, వరద, ఇందిరమ్మ, ప్రశాంతి, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లల్ని ముఖ్యంగా ఆరోగ్యవంతంగా, రెండోది స్కూళ్ళకు పంపించి ఎంతో కొంత చదువు అనేది బాగుంటుంది. ఎందుకోసమంటే సమాజం మారాలంటే
సినీ నటి హాన్సిక ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందుకున్నారు. అమ్మవారి చిత్రపటాన్ని లడ్డూ ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా సినీ నటి హన్సిక మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. గాజుల అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. మై నేమ్ ఈజ్ శృతి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడ వచ్చినట్లు తెలిపారు. నవంబర్ 17వ తేదీన వరల్డ్ వైజ్ ఈ చిత్రం రిలీజ్ కానుందని వివరించారు. ప్రజలందరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని అమ్మవారిని కోరుకున్నారు. Our film is releasing on 17th November. Very very happy. भगवान का आशीर्वाद लेने आए हैं with the entire team. So yes, thank you so much. And Vijayawada has always been special. And please go watch our film on 17th November. My name is Shruti. Thank you. Thank you. శ్రీ సాయి మంజీరా కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో బాల కళారత్న అవార్డ్స్ కార్యక్రమం బుధవారం బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగింది. కేవీ సుబ్రహ్మణ్య నిర్వహణలో 10వ చిల్డ్రన్స్ డాన్స్ కాంపిటీషన్స్ 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా జరిగిన కూచిపూడి నృత్య పోటీల్లో విద్యార్థులు పాల్గొని నృత్య ప్రదర్శన చేశారు. కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బాల కళారత్న అవార్డును నిర్వాహకులు బహుకరించనున్నారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బృందావన్ గార్డెన్స్ అయ్యప్ప ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. రాజేంద్రనగర్ లో జరిగిన కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సత్యనారాయణ గురుస్వామి పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అభిషేకాలు భిక్ష కార్యక్రమాలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి టీడీపీ నాయకులు మానం శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. మరియు భిక్ష కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. నర్సరావుపేటలోని లింగంగుంట్ల శంకరభారతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో బాలలకు ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి జి చంద్రశేఖర్, మానసిక వైద్యులు సిహెచ్ శ్రీనివాసరావు, చెవి వైద్యులు జి మణికంఠ, దంత వైద్యులు షేక్ దావూద్, నేత్ర వైద్యులు జి గ్రేస్, ల్యాబ్ టెక్నీషియన్ భవ్య నాయక్, సామాజిక కార్యకర్త ప్రమీల, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పార్వతి మరియు దళిత బహుజన రిసోర్స్ సెంటర్ నర్సరావుపేట సిటీ కోఆర్డినేటర్ వేణు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రశేఖర్ బాలల వారోత్సవాల యొక్క విశిష్టతను తెలియజేస్తూ బాలల హక్కుల్లోని ఆర్టికల్ 24 ప్రకారం పిల్లలు అభివృద్ధి చెందాలంటే వారికి నాణ్యమైన వైద్యం, పౌష్టికాహారం మరియు మంచి వాతావరణం కల్పించాలన్నారు. అనంతరం బాలల దినోత్సవం రోజు జరిగిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అమెరికాలో మేము సైతం బాబు కోసం అంటూ చంద్రబాబుకు మద్దతుగా తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. విపరీతమైన చలిలో కూడా 500 మందికి పైగా ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము సైతం బాబు కోసం అంటూ అమెరికాలోని న్యూజెర్సీలో ఎడిసన్ నగరంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నాయకులు మన్నవ మోహన కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్నవ మోహన కృష్ణ మాట్లాడుతూ మచ్చలేని నేత చంద్రబాబు నాయుడుకు అవినీతి రంగు పోయడానికి జగన్ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
నీతి నిజాయితీలకు నిలువుటద్దమైన చంద్రబాబు నాయుడుకు ఆపద కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు ప్రజలతో పాటు ప్రవాసాంధ్రులు కూడా వెన్నుదన్నుగా నిలిచారన్నారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ మనుగడకే పరీక్ష అని, ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిని గెలిపించడానికి ప్రతి ప్రవాసాంధ్రుడు వెన్నుదన్నుగా నిలవాలని మన్నవ మోహన్ కృష్ణ అన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమికి అమెరికాలోని తెలుగు ప్రజలతో పాటు విదేశాల్లోని ప్రతి ఆంధ్రుడు సంఘీభావంగా నిలవాలని కోరుతూ ఆత్మీయ సమావేశం తీర్మానించింది. కార్యక్రమంలో శ్రీహరి మందడి, రమేష్ నూతలపాటి, మోహన్ కుమార్, వంశీ వెనుగండ్ల, వెంకటసూడ, జనసేన పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కానీ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక నాయకుడు అభివృద్ధి గురించి మాట్లాడారు. వాడల ప్రతి చోట, అనకాపల్లి నుంచి అమెరికా వరకు, కర్ణాటక నుంచి కెనడా వరకు ప్రతి మారుమూల చోట స్వచ్ఛందంగా ప్రజలు వేలాదిగా రోడ్డు మీదకి వచ్చి సంఘీభావం ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి నిరసన ప్రకటించారు. ఆ 53 రోజులు అందరికి కూడా చిత్రవాదం. ఎందుకంటే ఈ సైకో 144 సెక్షన్ పెట్టాడు. మనం రోడ్డు మీద రాకూడదు, వస్తే 4 నిమిషం అరెస్ట్ చేస్తారు. ఏదైనా ఉంటే నిరసన దీక్షలు చేసుకోవడం తప్పితే ఎక్కడ కూడా సభలు పెట్టుకోవడానికి, ఒక పెద్ద ర్యాలీలు చేయడానికి కూడా అనుమతి లేదు. లేకపోయినా కూడా అనేక చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రకటించారు. హైదరాబాద్ మీరు అమలు చూశారు. చంద్రబాబు గారు లేకపోయినా జస్ట్ ఆయన ఫోటో చూసే 1,00,000 మంది. తాడికొండ నియోజకవర్గంలోని లాం గ్రామ పంచాయతీ పరిధిలోని తాతిరెడ్డిపాలెంలో నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ 3 మంచినీటి బోర్లను ప్రారంభించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు కత్తెర సురేష్ కుమార్ నడుం కట్టారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్న ప్రజలు బోర్లను ఏర్పాటు చేసి ప్రారంభించడంతో తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్కి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కమిషనర్ కీర్తి ప్రజారోగ్య విభాగ ఇంజనీరింగ్ అధికారులతో నగరంలో పారిశుధ్య పనులు, ఇంటింటి చెత్త సేకరణ, తరలింపులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ గుంటూరు ప్రతి ఒక్కరి బాధ్యత అని, గార్బేజ్ ఫ్రీ సిటీ లక్ష్యంగా ప్రజా భాగస్వామ్యంతో కృషి చేయాలని ప్రజారోగ్య అధికారులకు స్పష్టం చేశారు. అదేవిధంగా వీధి వ్యాపారుల నుంచి చెత్త సేకరణకు ప్రత్యేక సమయం కేటాయించాలని, రోడ్ల మీద వ్యర్థాలు వేసేవారికి అపరాధ రుసుం విధించాలని అన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ భాస్కర్, డిప్యూటీ కమిషనర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. పెదకురపాడులో ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొని మళ్లీ జగన్ ఎందుకు అధికారంలోకి రావాలో ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా నంబూరు శంకర్రావు మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంచి అనేది కనిపించడం లేదన్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పేరుతో మోసం చేశారన్నారు. యువతను ఉద్యోగాల పేరుతో మోసం చేశారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కుంభకోణాలతో వ్యవస్థను నాశనం చేశారన్నారు. కానీ ముఖ్యమంత్రిగా జగన్ 4.5 ఏళ్ల కాలంలో నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించారన్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పల్లెసీమలను ప్రగతిసీమలుగా మార్చారన్నారు. పెదకూరపాడులో అభివృద్ధి సంక్షేమం ద్వారా సుమారు 85 కోట్లు అందించామన్నారు. సుమారు 600 మందికి జగనన్న కాలనీల ద్వారా ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. ఇందులో కనీసం 10% గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా హామీలను మర్చిపోయి మోసం చేసిన చంద్రబాబు మళ్లీ బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అంటున్నారని విమర్శించారు. గతంలో రుణమాఫీ, ఉద్యోగాలు ఇవ్వని వాళ్లు ఇప్పుడు ఏం ష్యూరిటీ ఇస్తారని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రజలు కూడా జగనన్న పాలనలో జరిగిన మంచిని గమనించాలన్నారు. అనంతరం ప్రియా హోటల్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరికపూడిసెల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్. పల్నాడు వాసులకు కృష్ణా జలాలు అందిస్తామని వెల్లడి. తూర్పు, పశ్చిమలో వై ఏపీ నీడ్స్ జగన్ క్యాంపెయిన్ కార్యక్రమాలు. సీఎం జగన్ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పాలన చేస్తున్నారన్న ప్రజాప్రతినిధులు. నియోజకవర్గాల వారీగా టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశాలు. గెలుపు ధ్యేయంగా కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చిన నేతలు. న్యూ పాలసీ పేరుతో వైసీపీ ల్యాండ్ స్కాండల్స్ చేస్తోంది. జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపణ.
ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.